అంటే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ప్రధానంగా? అంటే ఇక్కడ కాంట్రాక్టర్ లోపమా లేకపోతే ఇంకేమైనా మరి మనకు తెలియదండి అది. అందరూ ఏంటంటే ఇలాగా ఓవర్లోడ్ వేసి అని చెప్తుంటారు, కొంతమంది బాగుంది ఇలాగేదో చెప్తారు. అంటే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అంటారు కదా, పిల్లలు అప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇది పడిపోయిన తర్వాత సౌండ్కి వచ్చామండి అందరం. పడిపోతారు సౌండ్కి వచ్చి అందరు చూస్తే కొద్దిగా హెల్ప్ చేసాం. మనం తీసుకొచ్చి ట్రక్కులు ఎక్కించాం, హాస్పిటల్ తీసుకెళ్ళాము. అంతవరకు వెంటనే వచ్చింది అంబులెన్స్ వచ్చింది వచ్చింది ఒక అరగంటలో వచ్చిందండి. చేసి ట్రాఫిక్ జామ్ కదా వేగ వచ్చి తీసుకెళ్లారు, అయిపోయింది. కాదు అంటే ఘటన జరిగినప్పుడు ఏమైనా శబ్దం ఏమైనా వచ్చిందా? సౌండ్ వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందండి. సౌండ్ రాగానే మేము చూసి వచ్చాం ఇటు. అది అప్పుడు మీరు ఏమనుకున్నారు, ఏం జరిగింది అనుకున్నారు? మేము ఏదో ట్రైన్ యాక్సిడెంట్ అయితే అనుకున్నాం, చూస్తే ఇక్కడ ఇలాగ అయిందన్నమాట. చూసి వచ్చి గబాగా హెల్ప్ చేసాము, తీసి బయట వేసి ట్రక్కులో తీసుకెళ్ళి కుర్రలందరూ ట్రక్కులో తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏమో తెలిసిందా మీకు? తెలియదు సార్, ఇంకా మాకేం తెలియలేదు, అప్డేట్ రాలేదు. మధ్యాహ్నం జరిగింది అంటున్నారు కదా, ఆ టైంలోని ఎక్కువ రష్ ఉందా ఇక్కడ ట్రాఫిక్ అని? ట్రాఫిక్ అదే లేదండి, ట్రాఫిక్ ఏం లేదు. అది కాంగ్రెస్ పోతుండగా కుంగిపోయి పడిపోయింది అంతే, ఇంకేం లేదు. అయితే ఈ ఘటన కారణం ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? మామేమనుకోండి, మాకేం తెలుస్తుందండి, మనకు అలా ఏం తెలియదు కదా. మా పని మనం చేసుకుంటాను, మీరు దేనివల్ల పడిపోయిందో ఏదో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు పడిపోయింది కదా అక్కడ డెక్, దాని కింద ఎవరైనా ఉండిపోయారు అప్పుడు? అప్పుడు ఏమో నాకు చూడలేదండి సార్, మాకు తెలియదు. మరి పడిపోద్ది మాకు తెలియదు, మేము అవతల ఉన్నాం, రేకులు అవతల. ఓకే ఓకే. అదండి.